వైసీపీ నేతలు కొందరు వివాదాస్పద అంశాల జోలికి వెళుతూనే ఉంటారు. సాధారణంగా కుటుంబ వ్యవహారాలను నేతలు పెద్దగా ప్రస్తావించరు. కానీ వైఎస్ జగన్ కుటుంబ వ్యవహారంలో చాలామంది నేతలు మాట్లాడతారు. తాజాగా మహానాడులో ఇదే ప్రస్తావన వచ్చింది. గొడ్డలి పార్టీగా పేర్కొంటూ వైఎస్ వివేక హత్యాంశం ప్రస్తావిస్తూ నేతల ఆరోపణలు చేశారు. అయితే వీటిని తిప్పికొట్టే క్రమంలో మాజీ మంత్రి రోజా ఎవరిది గొడ్డలి పార్టీ అంటూ ప్రశ్నించారు. వివేక హత్య ఘటన ఎవరి హయాంలో జరిగింది అంటూ లాజిక్ ప్రశ్న వేశారు. అంతటితో ఆగకుండా జగన్ తన సొంత చెల్లెలు షర్మిలకు ప్రపంచంలో ఏ అన్నా ఇవ్వని విధంగా భారీగా ఆస్తులిచ్చారని చెప్పుకొచ్చారు. వారి మధ్య జరుగుతున్న వివాదాన్ని ప్రస్తావించారు. మధ్యలో విజయమ్మ ప్రస్తావన కూడా తెచ్చారు. వివేక హత్య జరిగిన సమయంలో చంద్రబాబు హయాంలో జరిగిందని ఆయనను నిలదీసేయాలని పిలుపునిచ్చారు. మొన్న మధ్యన జగన్తో షర్మిల వివాదాన్ని ప్రస్తావించారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ప్రపంచంలోనే షర్మిల లాంటి సోదరి ఎవరికీ ఉండకూడదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన అన్న తనను మోసం చేసిన తీరుపై షర్మిల చేసిన వ్యాఖ్యలు కౌంటర్గా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారు. తాను తన అన్న జగన్పై మాట్లాడుతుంటే కుక్కలతో మాట్లాడిస్తున్నారు అంటూ కామెంట్స్ చేశారు. అవును, తాము జగన్ రెడ్డి అనే యజమానికి కుక్కలమంటూ రాచమల్లు స్టేట్మెంట్ ఇచ్చారు. వెంటనే స్పందించిన షర్మిల వైసీపీ నేతలను కుక్కలు అనవద్దు, కుక్కలు కూడా బాధపడుతున్నాయంటూ సెటైర్లు వేస్తూ కామెంట్ చేశారు. ఇంత జరిగాక కూడా మాజీ మంత్రి రోజా ఇప్పుడు షర్మిల ప్రస్తావన తీసుకొస్తున్నారు. దీంతో రోజాపై షర్మిల ఎలా రియాక్ట్ అవుతారో అని ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు కుక్క అని సంబోధించారు. ఇక కొత్త జంతువుల పేర్లను పెట్టి గట్టిగానే షర్మిల రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే జగన్ చేతిలో తాను మోసపోయానని, తన ఆస్తిని సైతం జగన్ తీసుకున్నారని, ఆ కారణంతోనే ఆయనను విభేదించడం ప్రారంభించారు షర్మిల. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఏ చెల్లికి ఇవ్వనంత ఆస్తి షర్మిలకిచ్చారంటూ రోజా వకాల్తా పుచ్చుకుని మాట్లాడారు. దీనిపై షర్మిల స్ట్రాంగ్ రియాక్షన్ ఉండబోతోంది.